ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అర్జున్ అనే బాబు గురించి. ఒక సిటీలో అర్జున్ అనే బాబు ఉండేవాడు. అతనికి ఒకే ఒక ఇష్టం ఉండేది, కొత్త కొత్త గ్యాడ్జెట్స్ తీసుకోవాలని. అతను ఎప్పుడు ఇలా అనుకునేవాడు, నాకు ఒక రోబో ఉంటే బాగుంటుంది అనుకునేవాడు. ఒకరోజు అతనికి వాళ్ళ నాన్న ఒక బాక్స్ తీసుకొచ్చాడు. అర్జున్, నీకు ఒక సర్ప్రైజ్ ఉంది అన్నాడు. అతను ఆ బాక్స్ ఓపెన్ చేసి చూశాడు. లోపల ఒక చిన్న రోబో ఉంది. అర్జున్ ఆనందంతో కేకలు వేశాడు. వావ్, నా డ్రీమ్ నిజమైంది అని అరిచాడు. ఆ రోబో పేరు టిక్ టిక్. టిక్ టిక్ ఏమేం చేస్తుందంటే రూమ్ క్లీనింగ్, హోంవర్క్ రిమైండర్, నీళ్లు తాగమని చెప్పడం, ఇలా అన్నీ చేస్తుంది. అర్జున్ చాలా హ్యాపీగా ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత అర్జున్ ఇలా అనడం మొదలు పెట్టాడు. టిక్ టిక్, నువ్వే నా బ్యాగ్ తీసుకురా, నా రూమ్ క్లీన్ చెయ్యి అని చెప్పేవాడు. అతను కూర్చుని గేమ్స్ మాత్రం ఆడుకునేవాడు. ఒకరోజు స్కూల్లో టీచర్ ఇలా చెప్పారు, నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నాను, రేపు మార్నింగ్ ఈ ప్రాజెక్ట్ చేసుకుని తీసుకురావాలి అని చెప్పింది. అర్జున్ వెంటనే ఇలా అనుకున్నాడు, టిక్ టిక్ ఉంది కదా, చేస్తుందిలే అని అనుకున్నాడు. టిక్ టిక్, నా ప్రాజెక్ట్ చెయ్యి అని చెప్పాడు. ఇంటికి వెళ్ళి రోబో చేసింది. స్కూల్లో టీచర్ చూసి, అర్జున్ ఇది నువ్వు చేయలేదు, ఇది మెషిన్ పని అని చెప్పాడు. అర్జున్ షాక్ అయ్యాడు. ఫ్రెండ్స్ అందరూ నవ్వారు. అర్జున్ ఇంటికి వెళ్ళి కాస్త సైలెంట్ అయ్యాడు. నేను నా పని నేనే చేయాలి కదా, రోబో మీద ఎక్కువ డిపెండ్ అయ్యాను. టిక్ టిక్ కూడా చెప్పింది, నేను హెల్ప్ మాత్రం చేస్తాను అర్జున్, నేర్చుకోవడం నువ్వే చెయ్యాలి అని చెప్పింది. తర్వాత రోజు అర్జున్ మారిపోయాడు. హోంవర్క్ తనంతట తానే చేసుకున్నాడు, రూమ్ క్లీనింగ్ కూడా తనే చేసుకున్నాడు. రోబోని కేవలం హెల్ప్ కోసం వాడుకున్నాడు. ఈసారి అతను తనంతట తానే ఒక ప్రాజెక్ట్ చేశాడు. స్కూల్లో టీచర్కి చూపించాడు. టీచర్, చాలా బాగుంది అర్జున్ అని చెప్పింది. అందరూ క్లాప్ చేశారు. అర్జున్ నవ్వుతూ చెప్పాడు, ఇక నుండి టిక్ టిక్ నా బెస్ట్ ఫ్రెండ్, నా పని నేనే చేస్తాను అని చెప్పాడు. రోబో కూడా, గుడ్ బాయ్, ఇప్పుడు నువ్వే రియల్ స్మార్ట్ అని చెప్పింది. టెక్నాలజీని హెల్ప్ కోసమే వాడాలి, మన పని మనమే చేయాలి. ఎక్కువ లేజీ అయిపోతే మనం ఏం నేర్చుకోలేం.